మనం విడిపోదాం. నువ్వేం మాట్లాడుతున్నావో ఆలోచించే మాట్లాడుతున్నావా? బాగా ఆలోచించే చెప్తున్నాను. మ్యూచువల్ గా తీసుకుంటే త్వరగానే విడిపోతాం. ఏంటి ప్రకాష్ బావ నువ్వు? ఏం లేదులే. ఏం చేస్తున్నారు బావ మీరు? నేను చెప్తున్నాను కదా, నాకేం కాలేదు. ప్రకాష్ బావ, బాగా రక్తం వస్తుంది. చెయ్యి వదిలే. ఎందుకు భయపడుతున్నావు? నేను చావడానికి ఏమీ ఇలా చేయలేదు. ఇక చచ్చి ఏం ప్రయోజనం? ఎందుకు ప్రకాష్ బావ ఇలా చేశారు? నువ్వు ఆ మాట చెప్పినప్పుడే నేను చచ్చిపోయాను బావా. నేను నా కోపం నా మీద కదా చూపించుకోగలను. ఏంటి బావా మీరు ఇలా అంతా మాట్లాడుతున్నారు? నీకు దెబ్బ తగులుతుంది, లేచి వెళ్ళు. రా, బ్లీడింగ్ ఆగట్లేదు, హాస్పిటల్కి వెళ్దాం. రా, లే. వదిలే. రా ప్రకాష్ వచ్చేలా కూర్చో. రా. నీకేం కావాలంటే అది చేసుకో. నీకెప్పటికీ అడ్డు రాను. నువ్వేం చేయాలనిపిస్తే అది చెయ్యి. నేను అదంతా మనసులో పెట్టుకుని మాట్లాడలేదు బాబా. విడిపోవాలని నిర్ణయించుకుంటే విడిపోవడమే మంచిది. నేను చేసిన మొదటి తప్పు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. ఎందుకు బాబా మీరు ఎలా చేశారు? నీ పని, నీ ఫ్రెండ్స్, వీటి మధ్య నేనెలా సెట్ అవుతాననుకుని వచ్చానో తెలియడం లేదు. నేను లోకల్ సెటప్కే సెట్ అవుతాను. ఇది నీ మనసులో కూడా అనుకోలేదు బావా.